అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. సోదరులారా, నేను మీ మొహమ్మద్ ఖాలిద్. ఈరోజు నా అంశం, ముగ్గురు వ్యక్తుల నమాజులు స్వీకరించబడవు అంటే వారి తలలపై నుంచి వెళ్ళవు. ఎటువంటి వ్యక్తులు ముగ్గురు వ్యక్తుల నమాజులు స్వీకరించబడవు, నమాజులు చదివినా కానీ లాభం లేదు అంటే చాలామందికి బాధ కల్పించవచ్చు. అంటే నమాజు చేస్తున్నాం, ఎటువంటి తప్పులు, ఏ పరిస్థితులు అంటే మనం తెలుసుకోవాలి సోదరులారా. ఇది నమాజులకే స్పెషల్గా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. హదీస్ ఇబ్నే మాజా. ఒకటి మనం చూసుకున్నట్లయితే, ప్రజలు అయిష్టంగా ఉన్న ఇమాము, ప్రజలకు అయిష్టంగా ఉన్న ఇమాము. ఇమాం అంటే ఎవరు? మసీద్కి ఎవరైతే మౌలి సాబు ఎవరైతే ఇమాం ఉంటారో, ప్రజలు ఇష్టపడట్లేదు, అతనైనా ఇమాం ఉన్నాడు, అతని పరిస్థితి ఇలా ఉంటుంది. అంటే నమాజు పరంగా మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే మొదటిది ఇది. అంటే అతన్ని ఇష్టపడట్లేదు, కానీ అతను నమాజ్ చదివిస్తున్నాడు. దానికి అక్కడ ఏదైనా పరిష్కారమో లేకపోతే ఏదన్నా ఒకటి తెలుసుకోవాలి. ఏ విధంగా అతని నడవడిక ఉంది, ఏం చేస్తున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. చాలా వరకు ఎంతోమందికి ఇమాములు అంటే రకరకాలుగా ఉన్నారు. ఇమాముల గురించి మనం చెప్పాలంటే దానికి ఒక పెద్దగా ఈనాడు తప్పుగా దాన్ని అపార్థాలు చేసుకునే పరిస్థితి ఈనాడు సమాజంలో ఉంది. అదేవిధంగా అంటే ప్రజలు అయిష్టంగా ఉన్న ఇమాము మనకు మొదటి తెలుసుకుందాం. రెండోది, భర్తని రాత్రి అయిష్టానికి గురి చేసిన భార్య. అంటే భర్త ఒకవేళ సంభోగానికి అంటే ఏదైతే భార్య దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు భార్య రాకపోతే భార్యకు ఫరిస్తలు కూడా బదువ ఇస్తాయని మనం హదీస్ ద్వారా కూడా తెలుసుకున్నాం. వేరే హదీస్ ద్వారా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అంటే ఏ భార్య అయినా భర్త రమ్మన్నప్పుడు రాకపోవడం కానీ, అయిష్టంగా చెప్పడం కానీ, ఇప్పుడు అవసరం లేదని గట్టిగా మాట్లాడడం కానీ, ఒప్పుకోకపోవడం కానీ, దీని వలంగా కూడా ఎంతో నష్టానికి గురి చేస్తుంది. అతను దారి తప్పిపోవచ్చు, అతను బయటికి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ జినా కూడా చేసే పరిస్థితులు కూడా ఈనాడు సమాజంలో జినా ఎంతగా వ్యాపించిందంటే భయంకరంగా వ్యాపించింది. స్త్రీలకు ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే, ఇది మీరు తప్పుగా అనుకోకండి, ఎందుకంటే ఇస్లాంలో ఏది ఉందో అది బహిరంగంగా మనం చెప్పాలి. అది ఏ విషయమైనా కానీ తెలుసుకునే బాధ్యత స్త్రీలకు పురుషులకు అందరికీ ఉంది. అంటే ఏదన్నా ఇబ్బంది ఉంది, ఖచ్చితంగా ఇబ్బంది వలంగా దాని వలంగా ఏమైనా నష్టం జరుగుతుంది, భార్యాభర్తల సంభోగం పరంగా ఏదైనా నష్టం జరుగుతుంది, ఏదైనా ఇబ్బంది ఉంది, లేదన్నా హైజ్ హాలతో, లేకపోతే పీరియడ్స్ ఏదైనా పరిస్థితులు, ఏదైనా కడుపు నొప్పి, లేకపోతే నిఫాస్ హాలతో ఏదైనా డెలివరీ, ఇటువంటి సిచ్యువేషన్లు కాకుండా ఏదైనా వేరే ప్రాబ్లమ్స్, మేజర్ ఇష్యూస్ ఏదైనా ఉంటే అప్పుడు భర్తని మనం దూరం పెట్టడం దానికి ఒక అర్థం ఉంది. కానీ చిన్నాటికి పెద్దాడికి ఇష్టం లేదు అని దూరం పెట్టుడు, ఇద్దరి మధ్య వ్యత్యాసాలు ఏర్పడి అతను బయటికి వెళ్ళిపోవడం కానీ ఏదైనా ఒక తప్పుడు మార్గంలో వెళ్ళిపోతాడు. ఇది ఖచ్చితంగా స్త్రీలు గమనించాల్సిన విషయం. దీనివల్ల కాపురాలు కూడా నాశనం అయ్యే పరిస్థితి, కాపురాలు కూడా కుప్పగొలిపోయే పరిస్థితి ఉంది ఈ యొక్క పరిస్థితి వలంగా. దీనికి కూడా ఇది మనం తెలుసుకున్నాం ముందే, నమాజుల పరంగా ఎవరి నమాజులు స్వీకరించబడాయో, తల మీద నుంచి వెళ్ళాయో అది మనం తెలుసుకున్నాం. అదేవిధంగా మూడో విషయం మనం చూసుకున్నట్లయితే, పరస్పరం ఇద్దరు వ్యక్తులు మాటలు ద్వేషాలు మానుకోవడం. అంటే మాటలు ద్వేషాన్ని పెట్టుకొని ఇద్దరు వ్యక్తులు మాటలు మానేయకండి అని ఈ విధంగా ఈ మూడో ఒక పరిస్థితి వల్ల మనం తెలుసుకున్నాం. అంటే ఇద్దరు వ్యక్తులు పరస్పరం ద్వేషానికి బాగా పగలు పెట్టుకొని మాటలు మానేయకండి అని మనం తెలుసుకున్నాం. అంటే ఇద్దరు వ్యక్తులు ఎలా అంటే చిన్న చిన్న విషయాలకే గొడవలు పెట్టుకొని మాటలు మానేస్తుంటారు. అది ఏముండదు, కానీ మాటలు బంద్ చేసుకుంటారు. 2 సంవత్సరాలు అయినా కూడా మాటలు మాట్లాడుకోరు. మనము 3 రోజులుగా మించి మాట్లాడుకోకపోతే అతని పరిస్థితి, అతను ముస్లింలే కాజాలడు అని వేరే హదీసులారా కూడా మనం తెలుసుకున్నాము. ఈ ద్వేషాలు, ఈ పగలు పెట్టుకున్నట్ల మనకు వచ్చేది ఏం లేదు సోదరులారా. అల్లా దగ్గర మనము ఎంతో భయంకరమైన దిగజారిపోయిన మనుష్యులుగా మనం పరిగణించబడతాము. ఇటువంటి పరిస్థితులకు దూరంగా ఉండండి సోదరులారా. ఇవి సహజంగా జరిగే పనులు, ఖచ్చితంగా రోజువారీ జీవితంలో జరిగే పరిస్థితులు. ఏదైతే ఈ భార్యాభర్తల పరంగా కానీ, ఏదైతే ఇమాముల పరంగా కానీ, ఈ 3 ఏదైతే మనం చూసుకున్నామో యావత్తు సమాజంలో ఇటువంటి ఖచ్చితంగా జరిగే పనులు ఇవి. వీటికి ఖచ్చితంగా మనము అప్పుడప్పుడు దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి, అంటే పరిష్కారం చేసుకోవాలి. అంతేకాని లోపల పెట్టుకొని దాన్ని మనసులో పెట్టుకొని బాధపడడం, ఇతరులని బాధ పెట్టడం అనేది చేయకూడదు. ఇస్లాం అనేది ఎంతో సహనంతో వ్యాపించింది సోదరులారా.
ఇస్లాము దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు కూడా ఎంతో ఉన్నాయి, సున్నతులు ఎన్నో ఉన్నాయి. ఈనాడు సమాజంలో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతులు ఎంతగా తీసేస్తున్నారంటే పెళ్ళిళ్ళలో కానీ, ఎక్కడ నడవడికల్లో కానీ, చనిపోయినా కానీ, దినాలు తదిలి ఎన్నో రకాలుగా ఇస్లాం ఒకవేళ గుర్తించబడుతుంది అంటే నమాజు కానీ, అజాలు కానీ, కలిమాలు కానీ గుర్తించబడట్లేదు. దర్గా అంటేనే ఇస్లామును గుర్తించుతున్నారు. అటువంటి పరిస్థితి ఉంది ఈ రోజులలో. దర్గా అంటే ఏంది? ఒక సమాధి. అంటే ముస్లింలు అంటే ఎవరు అంటే ఫలానా దర్గా వాళ్ళు లేరా, వాళ్ళు ముస్లింలు, వాళ్ళని ముస్లిం అంటారు అన్న పరిస్థితి ఏర్పడుతుంది ఈ సోదరులారా. చివరిగా నేను అల్లాహ్తో దుఆ చేస్తున్నాను, ఇటువంటి ఈ 3 ఒక పరిస్థితుల్లో నమాజుని స్వీకరించబడే అనే ఈ 3 భయంకరమైన పరిస్థితుల నుంచి అల్లాహ్ మిమ్మలను నన్ను రక్షించుగాక. ఆమీన్. వాఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.